రూ. 5,000 జీతం నెలకి ఎంఏ, బీఎడ్ చేసిన మీలాంటి వాళ్ళు, ఇంకా పై చదువులు చదువుకున్న వాళ్ళు కూడా వాలంటీర్లుగా ఉన్నారు. ఈ 5,000 ఏం సరిపోతాయి? నెలకి 5,000 జీతం ఏమిటి? అని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. దాని గురించి ఏం చెప్తారు? చెప్పండి. నా పేరు బండిగట్ల వరసతీష్. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెనమలకుదురు గ్రామం నుంచి వచ్చాను. 5,000 జీతం కన్నా కూడా మా ఇంటి పేరుని వాలంటీర్గా మార్చుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మేడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో, నవరత్నాల పథకంలో పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్ ద్వారా పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చేసిన స్కీమ్ మాత్రం పేదలందరికీ ఇల్లు మేడం. అలాంటి ఇంట్లో గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్ళకి లక్షల రూపాయలు వెచ్చించి డీడీలు కట్టిన వాళ్ళు ఉన్నారు మేడం. అలాంటి వాళ్ళందరినీ మేము ఎప్పుడైతే మా వ్యవస్థ ద్వారా బెనిఫిషరీస్కి అప్లికేషన్ తీసుకుని సచివాలయాల్లో ఆన్లైన్ చేసి ఆ వ్యవస్థ ద్వారా బెనిఫిషరీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇళ్ల పట్టాలు అందించిన రోజు, ఎప్పుడూ కూడా వాళ్ళ సొంత అన్నదమ్ములు ఉన్నప్పుడే ఆస్తుల కోసం కొట్లాడుకునే రోజులు మేడం ఇవాళ. కానీ ఇవాళ 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి పట్టాల చేతికి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు కానీ, పెన్షన్ 1వ తారీఖు ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు చూపించే వాళ్ళు మా మీద చూపించే ప్రేమ మాత్రం అమోఘం మేడం. మా ఇంటి పేరు బండికట్ల కాస్త ఇప్పుడు మా ఏరియాలో, ఎవరు అడిగినా సరే వాలంటీర్ సతీష్ ఇల్లు ఎక్కడ అంటే చూపించే స్థాయిలో ఉన్నాను మేడం. అంతేకాకుండా మా లోకల్ లీడర్స్తో పాటు వెళ్తూ ఉంటే వాళ్ళని పలకరించకుండా నన్ను పలకరిస్తున్న రోజులు మేడం ఈరోజు. అలాంటి అంత వ్యవస్థలో నేను పనిచేయటం, అలాంటి గొప్ప అవకాశం నాకు వచ్చినందుకు మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను మేడం. స్వచ్ఛందంగా వచ్చి మేము చదువుతో సంబంధం లేదు మేడం. వాళ్ళు 10th అని అర్హత పెట్టారు మేడం. ఎవరి సొంతంగా వాళ్ళ నిర్ణయంతో వచ్చి వారు జాయిన్ అయిందే మేడం. వాళ్ళ గ్రామంలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న 50 హౌసెస్ అవనండి, 100 హౌసెస్ అవనండి, వాళ్ళకి సేవ చేస్తూ సంతృప్తి పొందుతున్నారు మేడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నాకు వాలంటీర్స్ని నేను లీడర్స్గా చూస్తానన్నారు. కానీ ప్రతి 50 హౌసెస్కి ఒక లీడర్ ఆల్రెడీ 2,50,000 మంది ఉన్నారు మేడం ఈ రాష్ట్రంలో.